నాకంతా తెలియదు బాబా. చూసేసరికి పడిపోయి ఉన్నాడు. మీరంతా ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇలాగే నా సమాధానం చెప్పేది? డాక్టర్ కాల్ చేసావా లేదా? లేదు బాబా, ఎంత లేపుతున్నా తాత స్పృహలోకి రావడం లేదు. భయమేసింది, అందుకే నీకు కాల్ చేశాను. సరే, నేను డాక్టర్ని తీసుకొస్తున్నాను, నువ్వేం భయపడకు. తాతకేం కాదులే. నాన్నకేం వెళ్ళి కాదు, ఏమైందో తెలియదు మామయ్య. ముందు మనం ఇంటికి వెళ్దాం. ఎంత పెద్ద గొడవ అయితే మాత్రం వదిలి వెళ్ళిపోవడం ఏంటి? కాంచనా, సుమిత్ర వదిలి కనిపించిందా? మనం అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళాలి. ఏమైంది? నన్ను ఏమి అడగదు, ముందు వెళ్దాం పదా. వదిలికేం కాలేదు కదా? సుమిత్రకేం కాలేదు, మామయ్య గారికి. నాన్నకేమైంది? ఏం కాలేదు కాంచనా, ముందు మనం వెళ్దాం పదా. ఏదో అయ్యింది, మీరు నా దగ్గర దాస్తున్నారు. నేనేం దాయలేదు, మనం వెళ్దాం పదా. నాన్నకేమైందో నాకు చెప్పండి. కాంచనా, మనం వెళ్దాం పదా. వదిలికేమైనా అయ్యిందా? కాంచనా, ముందు మాకు అన్ని డాపు పద, వెళ్దాం పదా. ఆయన దేనికి టెన్షన్ పడకుండా చూడండి. హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మనిషి మీకు దక్కడు. ఇంజెక్షన్ ఇచ్చాను, స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే ఈ టాబ్లెట్స్ ఎవ్రీ 4 hours ఒకసారి వాడండి. అలాగే డాక్టర్. నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇప్పుడున్న కండిషన్కి ఇంట్లోనే బెటర్ సార్. ఎందుకంటే ఫిజికల్గా ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, మెంటల్లీ బాగా అప్సెట్ అయ్యారు. దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడింది. ఆయన దేని గురించి బాధపడుతున్నాడో ఆ బాధ పోయిందంటే ఆయన గుండెకి ఏ ప్రమాదం ఉండదు. ఏదైనా అవసరమైతే కాల్ చేయండి. అలాగే నీ గుండె మీద పడుతున్న ఒత్తిడి రేట్లు నాకు తెలుసు నాన్న. ఎక్కడ కనిపించలేదు, ఇలా కనిపిస్తుంది. నేను మాట్లాడుతూ నిలువున చేసిన తర్వాత నాన్నప్పటికీ చెప్తూనే ఉన్నాడు, నేనే వెళ్ళాను, వాటితో పోయేదాన్ని, మనిషిని పోగొట్టుకునే వరకు తెచ్చుకున్నాను. మీ నాన్నని ఇలా చూడడం కష్టంగా ఉంది దశరథ. జోస్న నిశ్చితార్థం ఆగిపోయిన దగ్గర నుంచి ఏదో ఇంటికి దెయ్యం పట్టి కనిపించుకుంటూ పోయిన కన్న తల్లి కోసం ఎక్కడ వెతుకుతుందో ఏంటి. ఒక తల్లిని పొరిట్లోనే దూరం చేశాం. అప్పుడు నాకేం తెలియదు. మరొక తల్లిని చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయాం. అప్పుడు ఏమీ తెలియదు. ఆశల్ని వదిలేసుకుని ఒక రాయిలో బ్రతకడం నేర్చుకున్నాను. సుమిత్ర దశరథమైన అమ్మ నాన్నని తెలియచేసి అమ్మ నాన్నల మీద ఆశలు పెంచాను. నేను అడిగానా? ఏది నేను అడగలేదు. నువ్వు ఇచ్చింది ఏది కాదని లేదు. కష్టము కన్నీళ్ళు మోసుకుంటూనే తిరిగాను. మా బావ నా జీవితంలోకి వచ్చాక ఇంకా చాలు అనుకునే లోపు నా కన్న వాళ్ళు ఉన్నారని తెలిసింది.
నేను వాళ్ళతో లేకపోయినా వాళ్ళు బాగుంటే చాలు అనుకున్నాను. అది కూడా జరగడం లేదు. ఏదైనా ఒకటి జరుగుతుందంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది అంటారు. మా అమ్మ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? ముందున్నవన్నీ మంచి రోజులేనమ్మా, అనాథ కాదు, అయిన వాళ్ళకి చేరువలోనే ఉంది. గురువుగారు, ఏమ్మా, గుర్తుపట్టావా? గుర్తుపట్టాను. మీరు స్కందాశ్రమానికి వెళ్తుంటే అనుకోకుండా నువ్వు కనిపించావమ్మా. కారు ఆత్మ నువ్వు ఎలా ఉన్నావో అన్నాడు. ఎలా ఉన్నావో కళ్ళు చూస్తేనే అర్థం. ఎంతో బాగుంటే తప్ప ఇలా